ప్రకృతి వ్యవసాయంతోనే అధిక దిగుబడి సాధ్యమని నిరూపిస్తున్నారు నల్గొండ జిల్లా రైతు. 13 సంవత్సరాలుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తనకున్న 20 ఎకరాల పొలం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా అద్భుతమైన పంటను తీస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం 20 ఎకరాలు. 13 సంవత్సరాలుగా పూర్తిగా గో ఆధారిత సహజ వ్యవసాయ పద్ధతులతో ఇందులో సాగు కొనసాగుతోంది. ఆవు పేడ, ఆవు మూత్రంతో సాగు చేస్తూ రసాయన ఎరువులకు పూర్తిగా దూరంగా ఉంటూ ఈ రైతు విజయవంతంగా పంటలు పండిస్తున్నారు. గొర్రెలు, ఆవుల పేడను కంపోస్టుగా మార్చి నేల సారాన్ని సహజంగా అభివృద్ధి చేస్తున్నారు. నేల అదునుగా మారడంతో పంటలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు అందిస్తున్నాయి. నేలలోని సూక్ష్మ జీవరాశులను కాపాడటం ద్వారా నేల సంపుష్టిగా మారి మొక్కలు, పంటలు మరింత బలంగా ఎదుగుతాయంటున్నారు ఆదర్శ రైతు అంజిరెడ్డి. వ్యవసాయ క్షేత్రం ఏదైతుందో 20 ఎకరాల్లో విస్తరించున్నది. ఇది 13 సంవత్సరాల నుంచి దీంట్లో ఎలాంటి రసాయనాలు, ఎలాంటి పురుగు మందులు, కలుపు మందులు లేకుండా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ క్షేత్రంలో చేయడం జరుగుతుంది. ఇది ఒక జీవ వైవిధ్య క్షేత్రము. దీని లోపల అన్ని రకాల మొక్కలు, పండ్ల మొక్కలు, అడవి మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, ఇట్లా అన్ని రకాల మొక్కలు ఈ క్షేత్రం లోపల ఉన్నాయి. నేల ఆరోగ్యంగా ఉంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయని, మొక్కలు ఆరోగ్యంగా ఉంటే దిగుబడి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. తద్వారా దిగుబడి పెరిగితే ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందంటున్నారు ఆదర్శ రైతు. ఈ సహజ వ్యవసాయం పరిశీలించడానికి ఈ క్షేత్రాన్ని రైతులతో పాటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నిరంతరం సందర్శిస్తున్నారు. తమ అనుభవాలను మరికొంతమంది రైతులతో పంచుకుంటున్నారు అంజిరెడ్డి. ఈ అంజిరెడ్డి గారి ఆర్గానిక్ ఫార్మింగ్ గత 13 సంవత్సరాలుగా ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు, అది పండ్ల మొక్కలు సహజ సిద్ధంగా, అంటే ఎలాంటి పురుగు మందులు, ఎరువులు వేయకుండా న్యాచురల్గా జీవామృతము, బీజామృతము, కషాయాలు తయారు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయము చేస్తూ ఒక ఆదర్శమైన సేంద్రియ ఫామ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. నేచురల్ పద్ధతిలో అంజిరెడ్డి చేస్తున్న ఈ విధానాలను చూసి అనేక మంది రైతులు గో ఆధారిత సహజ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రసాయన ఎరువులు లేకుండానే మంచి దిగుబడి సాధ్యమని మా క్షేత్రం నిరూపిస్తుంది అంటున్నారు రైతులు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద ప్రకృతి వ్యవసాయానికి దిశానిర్దేశం చేస్తున్న ఈ క్షేత్రం భవిష్యత్తు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోందని గుర్తు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం మీద మేము 5 రోజులు కంపాసాగర్ లో ట్రైనింగ్ తీసుకున్నాం. 4 రోజులు. 5వ రోజు ఇక్కడికి ఫీల్డ్కి వచ్చినాం. అక్కడ అన్ని ద్రవాలు తయారు చేయడం నేర్చుకున్నాము. జీవామృతం, ఘనజీవామృతం, కంపోస్టు, వర్మీ కంపోస్ట్ గురించి కొన్ని, అంటే దున్నకుండా వ్యవసాయం చేయడం, ప్రకృతి పరంగా ఎట్లా చేయాలో మేము అవగాహన కల్పించుకోవడం జరిగింది. ఇక్కడ అంతా చూసినాం, బాగుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. మేము కూడా చేయాలనే ఆలోచన, రైతులకు కూడా నలుగురికి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది సార్. అయితే ఆవు మూత్రంతో అన్నీ స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి అనేది సార్ అంజిరెడ్డి సార్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ జామ, గొర్రెలు, మామిడి తోట, కొబ్బరి తోట అన్నీ చూసినాం సార్. కూరగాయలు, మన ఇంట్లోకి పనికి వచ్చే కూరగాయలు మొత్తం చూసినాం సార్. అన్నీ బాగున్నాయి, అన్నీ ఆరోగ్యపరంగా పంట కూడా మంచిగా వస్తుంది సార్. అంజిరెడ్డి గారు అంత కషాయాలతోటి, ఘనజీవామృతము, బీజామృతం అన్నిటితోటి చేస్తుంది. పంటలు ఎక్కువ, కూరగాయలు ఇక్కడ అన్ని పండిస్తుంది సార్. చాలా మంచిగా ఉంది సార్. అన్ని మందులు లేని వ్యవసాయం ఇది, ప్రకృతి వ్యవసాయం సార్. ఫర్టిలైజర్లు వాడకుండా సేంద్రీయ వ్యవసాయంతోనే మంచి పంట దిగుబడి లభిస్తుందని నిరూపిస్తున్నారు రైతులు. దీంతో మిగతా వాళ్లు కూడా ఎరువులు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.